నవరాత్రి పూజలు ఖరగ్పూర్ లో ఎలా సెలబ్రేట్ చేస్తారో చూసేద్దాం. పండగ పూట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పిలుపు వచ్చింది. ఇక రెడీ అయ్యి బయలుదేరిపోతున్నాం. మా చిట్టి తల్లికి అమ్మమ్మ ఇల్లు అంటే సందడే. ఇక తాత బైక్ ఎక్కేసి వెళ్ళిపోతున్నా. అమ్మకు చూసి పరిగెడుతుంది. చిన్న పనుండి మళ్ళీ నేను ఇంటికి రావాల్సి వచ్చింది. ఈ చైత్ర నవరాత్రిలో డే 2 బ్రహ్మచారిణి అమ్మవారి రూపంలో మనకి దర్శనమిస్తారు. మా ఇంటి దగ్గర ఉన్న కనకదుర్గమ్మ మందిరంలో నవరాత్రి అంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఇక నవరాత్రులంతా ఇలా గ్రూప్ గా అయ్యి లలిత సహస్రనామం చదువుతారు. ఈ గ్రూప్ సుమారు గంటన్నర పాటు లలితా పార్వతి అమ్మవారిని పూజిస్తూ పాటలు కూడా పాడతారు. మీరు గనక నా వీడియోని ఖరగ్పూర్ నుంచి చూస్తున్నట్లయితే ఇక్కడికి ఖచ్చితంగా రండి. గ్రూప్ అంతా కలిసి లలిత సహస్రనామం చదువుతూ ఉంటే ఆ వైబ్రేషన్ మీరు కూడా ఫీల్ అవుతారు. అయితే ఈ రోజు బ్రహ్మచారిణి అమ్మవారు ఎలా ఉద్భవిస్తారో షార్ట్ గా చెప్పేస్తా. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి పురాణాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో అవన్నీ మర్చిపోయాం. అయితే స్టోరీలోకి వచ్చేద్దాం. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి కొన్ని ఏళ్ళు ఫుడ్ వాటర్ లేకుండా తపస్సు చేసింది. కేవలం భక్తి నమ్మకం ధైర్యంతోనే ఆమె తపస్సు చేస్తూ అలానే ఉండిపోయింది. ఆ తపస్సు సహనం వల్లే ఆమెకు బ్రహ్మచారిణి అనే పేరు కూడా వచ్చింది. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా సాధించాలి అంటే అది కొన్ని ఇయర్స్ అయినా సరే పట్టుదలగా దానిపైనే తపస్సు చేసేట్టు ఫోకస్ గా ఉండాలి. మన గోల్స్ కోసం ఫైట్ చేయాలంటే ఆ బ్రహ్మచారిణి అమ్మవారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుందాం. నా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి.